ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోణ గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను కలెక్టర్ రాజశ్రీ షా పరిశీలించారు. గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన ఓటర్ల వివరాలను పరిశీలించి 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను ఫారం 6 ద్వారా నమోదు చేయాలని BLOలకు సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణంలో మొక్కలు నాటారు. ఆన్లైన్లో చేశారంటే మీకు లింక్ ఇస్తున్నారంటే అటువంటి కూడా అప్పటికప్పుడు వెరిఫై చేసుకొని సబ్మిట్ చేసుకో, ఆ పని కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 1 అక్టోబర్ 2026 క్వాలిఫైయింగ్ డేట్. 1 అక్టోబర్ 2026 ప్రకారం ఆ క్వాలిఫైయింగ్ డేట్లో ఎవరైతే 18 సంవత్సరం నిండుతారో లేదు నిండినారో వాటిది కూడా మనం ఫార్మ్ 6 ద్వారా నమోదు చేయొచ్చు. కానీ దాంట్లో నమోదు చేసేటప్పుడు ఆయన ఒక డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఇవ్వాలి. కొత్తగా డిక్లరేషన్ ఫామ్తో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. పుట్టిన సంవత్సరం ప్రకారం 1987 ఒకటి, 1987 నుంచి 2004 ఒకటి, 2004 తర్వాత ఒకటి. 1987కి అంటే ఉండకపోవచ్చు, 1987 నుంచి 2004 కూడా ఉండకపోవచ్చు. 2004 తర్వాత ఏమైనా ఉంటే అది మనం చూసుకోవాలి. అంటే జనరల్గా ఉండకూడదు. 1987, 2004 ఉండకూడదు. 2004 తర్వాత ఏమైనా ఉన్నారంటే వాటికి మనం తీసుకోవాలి. అవి కూడా మనం చేయొచ్చు.